గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమా షూటింగ్లో మీరు డైరెక్ట్ చేసిన సినిమాలో స్పాట్లో సీన్స్ మార్చడం కానీ డైలాగ్స్ మార్చడం కానీ ఏదైనా చేస్తుంటారా? ఇంప్రొవైజేషన్ కూడా నెవర్. ఇంప్రొవైజేషన్ ఇస్ వాట్ ఈస్ ఇంప్రొవైజేషన్ అంటే యూ రైట్ ద డైలాగ్ విత్ అ సర్టన్ టైమింగ్. ఓకే. ఆ వర్డ్ ప్లే ఒక సర్టన్ టైమింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకునే టైమింగ్ ఆ కొత్త ఆర్టిస్టులో లేకపోతే ఆర్టిస్టులు డెలివరీ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి అది ఈజీ చేయడానికి కరెక్ట్ చేయటం తప్ప, బట్ నెట్ కంటెంట్లో కానీ రాసుకున్న దాంట్లో కానీ దెర్ ఇస్ నెవర్ ఎనీ చేంజ్. సపోజ్ అందుకంటే మంచి డైలాగ్ వస్తుంది, బాగుంది అనిపిస్తుంది, ఎవరైనా చెప్తారు, పక్కన ఆర్టిస్టే చెప్తాడు, ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్, ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు, బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, లేదా దీనికంటే ఈ డైలాగ్ బాగుంది సార్. ఎస్, ఇఫ్ ఆ పరిధిలో ఉంటే, ఆ లెంగ్త్లో ఉంటే, ఆ టైమింగ్లో ఉంటే ఎస్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం. బట్ ఇది ఎక్స్ట్రేనియస్గా ఉంది, ఎక్స్టెన్షన్ లాగా ఉంది, మనం అనుకున్న లెంగ్త్ ఇది కాదు అనుకున్నప్పుడు నెవర్ చేయాలి. అండ్ మీరు తీసిన సోగ్గాడు, తరుణ్తో తీసిన సోగ్గాడు సినిమా హిందీలో అజబ్ ప్రేమ్కి గజబ్ కహాని అని తీశారు. చాలా రోజుల తర్వాత చెప్పారు సార్ అది నాకు ఎవరో. అది తీసి రిలీజ్ అయిన ఒక 100 రోజులకు తెలిసింది నాకు ఆ విషయం. అండ్ అంటే మీ సినిమా అంటే సినిమాని చూస్తే సడన్గా ఎస్ ఇది మన సినిమానే అనిపిస్తుంది. బట్ వాళ్ళు కొన్ని సటిల్ చేంజెస్ చేశారు. ఏదో లాస్ట్లో క్లైమాక్స్ని బాగా కమర్షియల్ క్లైమాక్స్ లాగా కమెడియన్స్ విలన్స్తో చేశారు. ఎక్కడ అనుకుంటారు మీ సినిమా ఫ్లాప్ అయింది, ఎక్కడ మంచి హిట్ అయింది, ఎక్కడ దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఎందుకు అక్కడ హిట్ అయింది, ఎందుకు ఇక్కడ ఫ్లాప్ అయింది అని? సోగ్గాడు we made on a budget of 2.75 crore, I think. The first opening week collection was 1.50 crore. The second week it collected another 75 lakhs. Third week it collected so much. Then we sold the satellite rights. The film made profits, but you're calling it a flop. Okay, kada? I did not understand that. Okay, it's now, commercially successful. Yeah, it's a commercially successful film, and on satellite, on TV, I think it was played 1 million times, and MaTV made a lot of money on that. It's a decent film. My personal feeling was, at that point of time, that film was actually supposed to be made with Tarun, Uday Kiran and Aarti Agarwal. The 3 leading stars of that time. Okay. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తరుణ్ చేస్తానన్నాడు సినిమా, ఆరతి చేస్తానంది. ఉదయ్ కిరణ్ అడిగితే అతను చేస్తాను చేయను అని చెప్పి అప్పుడు కొన్నాళ్ళు నన్ను డైలమాలో పెట్టాడు. వన్ ఫైన్ డే చేస్తానన్నాడు, మెడ్రాస్లో కనిపి చేస్తానన్నాడు. నేను ఇక్కడ సురేష్ బాబుకి ఫోన్ చేసి, సార్ ఉదయ్ కిరణ్ చేస్తాన్నాడు సార్ ఆ క్యారెక్టరు, మిమ్మల్ని వచ్చి కలుస్తాడు రేపు 8 o'clock అంటే. ఆయన మాల వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చాడు, అంతా అయిపోయింది అనుకున్నాం. వచ్చి కూర్చొని నేను ఈ సినిమా చేయను సార్ అన్నాడు. నేను షాక్, ఆయన షాక్. సరే ఇప్పుడు కథ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఎలా అనుకున్నప్పుడు దట్ వాజ్ ద ఓన్లీ ఎమోషనల్ అండ్ ఈగోయిస్టిక్ డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకుంది సినిమాల్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు, ఆ తప్పు తర్వాత. ఇది వేరే వాళ్ళని పెట్టడం ఆ ప్లేస్లో, నువ్వు చేయకపోతే ఏంటి ఇంకెవరినో పెట్టి నేను చేస్తానని చెప్పి ఈగోయిస్టిక్ ఎమోషనల్ డెసిషన్ తీసుకుని అప్పుడు హిందీ నుంచి జుగల్ హన్సరాజ్ని తీసుకొచ్చి పెట్టాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు తరుణ్ ఉదయ్ కిరణ్ అంటే ఒకే లెవెల్లో ఉన్నారు, కరెక్ట్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. బట్ ఎప్పుడైతే ఒక బయటని తీసుకొచ్చి పెట్టామో క్యారెక్టరైజేషన్ అన్బ్యాలెన్స్ అయింది, ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. ఎలాగైనా సరే ఈ అమ్మాయి తరుణ్కి వెళ్ళిపోతుంది అనే ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. యాక్చువల్గా ఒరిజినల్ క్లైమాక్స్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది, ఆ ట్రైన్ అటు వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ ట్రైన్లో తరుణ్ ఉన్నాడు, ఆ ట్రైన్లో ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తరుణ్ దగ్గరికి వచ్చి, నో ప్లీజ్ నా అది ఇదంటే అతను లేదు పిచ్చిదనా, నీ ఫస్ట్ లవ్ అతను ఉదయ్ కిరణ్, నేను మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేశాను అంతే. సో డోంట్ థింక్ దిస్ ఇస్ లవ్, ఐ మే లైక్ యూ అండ్ ఆల్ దట్. అండ్ కళ్ళ నీళ్ళు పెట్టుకుని పెడితే అతని దగ్గరికి పరిగెడుతుంది. అతను అంటాడు, ఎస్ ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్, కానీ లైఫ్లో నీకు అతను చేసినంత నేను చేయలేను. ఐ కాంట్ డూ సో మచ్ ఫర్ యూ, ఐ డోంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ. నాకంటే నేను లైఫ్లో అతనే బాగా చూసుకుంటాడు,
అతని దగ్గరికి వెళ్ళమంటారు. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి. ఈ ట్రైన్కి కోత పడింది, ఆ ట్రైన్కి కోత పడింది, 2 ట్రైన్లు వెళ్ళిపోయినాయి. ఈ అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయి ఫేస్ ముందుకి ఒక గులాబీ పువ్వు వచ్చింది. మీరు ఎవరు అనుకుంటారు? తరుణ్ అవ్వచ్చు. ఇది లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ దాకా ఉండేది సినిమా. బట్ ఎప్పుడైతే ఈ ప్రెడిక్టబిలిటీ వచ్చేసిందో సినిమాలో, కంపల్సరీగా క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది. అది నేను చేసిన తప్పు. అంటే అందరం కలెక్టివ్గా చేసిన తప్పే, మేమందరం అనుకుని చేసిన తప్పు. సో ఎప్పుడు అలాంటి ఎమోషనల్ ఈగోయిస్టిక్ డెసిషన్స్ తీసుకోకూడదు. కష్టమైన నష్టమైన ఉదయకరణ్నే పర్సూ చేసి అతనితోనే ఆ వేషం వేయించి ఉండాలి, లేకపోతే సినిమా తీసి ఉండకూడదు. దెన్ వై డోంట్ యు ట్రై ఫర్ అనదర్ తెలుగు గై? ఆ టైంలో వీళ్ళిద్దరే ఫామ్లో ఉండి యంగ్ ఆడియన్సెస్కి దగ్గరలో ఉన్న హీరోలు వీళ్ళిద్దరే. అప్పుడు మీరు పాత తరం షూటింగ్స్కి ఇప్పటి షూటింగ్స్కి, పాత తరం వర్కింగ్ స్టైల్స్కి ఇప్పటి వర్కింగ్ స్టైల్స్కి మీరు గమనించిన తేడా ఏంటి? నేను ఎస్ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, కానీ బట్ నా చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఆంధ్రాలో షూటింగ్ అని వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక 30 డేస్లో సినిమా అయిపోయి ఫినిష్ చేసుకుని మళ్ళీ చెన్నై వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అదే సినిమాలు 3 times ద టైం పడుతున్నాయి. 90 రోజులు 80 రోజులు పడుతున్నాయి. దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కంటెంట్లో అంత గ్రేట్ డిఫరెన్స్ ఏం రాలేదు, బ్యాక్ డ్రాప్లో అంత కొత్త డిఫరెన్స్ ఏం రాలేదు.